చేద్దాం బతుకమ్మ. ఎవ్రీవన్ అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫామ్ హౌస్ బతుకమ్మ పార్టీ ఫుల్ వీడియో చూడండి. మేము ఎట్లా ప్రిపేర్ చేస్తాం, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం, అదంతా కూడా షార్ట్ అండ్ స్వీట్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మామూలు గరం గరం అవుతారన్నమాట. షూట్ చేస్తూ ఉంటే ఇక్కడున్న సిచ్యువేషన్ ఎంజాయ్ చేయకుండా సంతాలు అయితే మస్తు పెద్దగా అయిపోయినాయి. ఓకే, మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద షో. హాయ్ కా, వెల్కమ్ టు ఫామ్ హౌస్ బతుకమ్మ పార్టీ. అగో తమ్ముడు పిలుస్తున్నాడు. ఏమా తెచ్చిన పువ్వు సరిపోయింది, కానీ ఇంకా మా ఫామ్ హౌస్లో దసరా పూల చెట్టు పెట్టిర్రు. మందార పూలు మంచిగా ఫుల్గా వచ్చినాయి. మా అక్క వెళ్తుంది తెంపుకోవడానికి. పూలు ఎంపేస్తురా? అమ్మ పాములు వస్తాయి. పూలు ఎంపుతురా అక్క? పూలు ఎంపుతురా లాకులా మొత్తం అన్నీ? ఎన్ని పువ్వులున్నా మనకి చెట్ల మీద పువ్వులను చూడంగా తెంపాలనేటువంటి ఆలోచన వస్తుంది కదా. సో మేము క్యాబ్ దిగినప్పటి నుంచి చెట్టు మీద బాగా కన్ను పెట్టినాం అనమాట. చిన్న బతుకమ్మకి కానీ లేకపోతే పెద్ద బతుకమ్మ అయినాక పైన మంచిగా డెకరేట్ చేయడానికి కానీ ఇట్లా దసరా పూలు పెడితే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి రాగానే మా వాళ్ళందరినీ కూడా కలిసేసి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట పువ్వులు తెంపడానికి. నాకైతే చాలా ఇష్టం. అంటే మన ఇంటి దగ్గర ఉండే పువ్వులు అయితే అప్పటికప్పుడు పూజకి కొన్ని తెంపుకొని కొన్ని చెట్టు మీద ఉంచుతా. ఇప్పుడు కూడా అంతే అనమాట. మొత్తం తెంపాలని లేకుండే కొన్ని బతుకమ్మకి అయితే ఇంపార్టెంట్ కదా, మంచిగా కనిపించాలి మన బతుకమ్మ కూడా. అందుకని ఆల్మోస్ట్ ఒక 5-6 పువ్వులు చెట్టు మీద ఉంచేసి మిగతా పూలన్నీ కూడా తెంపేసినాం. మా బతుకమ్మ ఎట్లా చేయబోతున్నాం ఏంటిది అదంతా కూడా ఫుల్ వీడియో చూడండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చేలాగా ఉంటుంది ఈ వ్లాగ్ అని నేనైతే అనుకుంటున్నా. ఫైనల్గా కొన్ని ఆకులు కొన్ని పువ్వులు అయితే తెంపుకున్నాం. బతుకమ్మ లెట్స్ గో. బతుకమ్మ వేసేద్దామా? లెట్స్ గో. మరి హెల్ప్ చేస్తావా మమ్మీకి? ప్రతిసారి ఏం చేస్తామంటే అందరం వచ్చిన తర్వాత బతుకమ్మ అయితే వేరవడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే తలా కొంచెం పువ్వు ఎవరికి దొరికిన పువ్వు వాళ్ళైతే తీసుకొస్తారనమాట. నేను కదా ఊరు నుంచి గునుగ పువ్వు తెచ్చినట్టు అక్క వాళ్ళు బంతి పూలు పట్టు కుచ్చులు ఇట్లా ఒక్కొక్కరికి దొరికిన పువ్వులు అయితే తీసుకొచ్చారు. సో అందరం వచ్చిన తర్వాత ఏంటంటే అన్ని పువ్వులు కలిపి అయితే బతుకమ్మని అయితే వేరుస్తాము. కాకపోతే ఆ రోజు ఏమైందనంటే వర్షం పడింది, ట్రాఫిక్ ఉండే, అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది. మాకే 3 అయ్యింది. ఇంకా మా వాళ్ళందరూ వచ్చేసరికి 4-4:30 అయింది. సరే వచ్చిన వాళ్ళందరం కూడా బతుకమ్మ చేసిద్దామని చెప్పేసి ఇట్లా తలా ఒక చేతి నిజంగా ఇదే ఒక నిదర్శనం అనమాట ఏదైనా పని చేయడానికి. ఎందుకంటే ఒక్కరు చేసిన పని అనేది మెల్లగా అవుతుంది, ఒక 4-5 చేతులు పడితే తొందరగా అయిపోతుంది అని అంటారు కదా. సో అంతే, కలిసి కట్టుగా ఉన్న ఫ్యామిలీకి విడిగా ఉన్న వాళ్ళకి ఇదే తేడా అన్నమాట. సో కలిసి ఉంటే తొందరగా పనులు అయిపోతాయి, సక్సెస్ఫుల్గా ఉంటారు అని ఈ చిన్న ఉదాహరణ అనమాట. సో మేము అందరం కలిసి అట్లా తలా ఒక చేతి వేసేసి బతుకమ్మ అయితే చేసేస్తున్నాం అనమాట. పోసి పెడదాం. అది కట్ చేయాలి. నువ్వు దగ్గరికి పీట దగ్గరికి నువ్వైనా దగ్గర జరుగు, కంఫర్టబుల్. ఇంకా కొంచెం ఇదే తట్టుకుంటుంది అనుకుంటా వెయిట్. కరెక్ట్ పెట్టు లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే మేమందరము ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తున్నాము. నేను మా అక్క ఇద్దరం అయితే తంగేడు పువ్వునైతే ఇట్లా పువ్వులు తీస్తున్నాము. ఈ తంగేడు పువ్వు గురించి స్టోరీ అయితే చెప్పాలి. ఎన్ని రోజులైందో ఇంత ఫ్రెష్ తంగేడు పువ్వుని చూసి. నార్మల్గా ఇప్పుడు సిటీలో అయితే 2-3 రోజుల తర్వాత వాళ్ళు తెంపుకొచ్చి పెట్టిన తర్వాత మనం తీసుకుంటాం కాబట్టి ఆరిపోయిన పువ్వులే దొరుకుతాయి. మా ఫామ్ హౌస్ చుట్టూ మొత్తం అంతా కూడా తంగేడు పువ్వే. పండక్కి 3 రోజుల ముందు జరిగింది కాబట్టి ఇంకా అప్పుడే ఆటోస్ అవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు సిటీలకు తీసుకొచ్చి అమ్మాలంటే వాళ్ళు ఇట్లాంటి ప్లేసెస్ నుంచి కోసుకొని పోవాలి కదా. 3 రోజుల ముందు కోసుకొచ్చి మనకు అమ్మితే మనం బతుకమ్మ సారికి పెట్టేసరికంటే ఆడిపోతుంది మొత్తం పువ్వు అంతా కూడా. సో ఇంత ఫ్రెష్ పువ్వుని చూడడం అయితే భలే హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా వాళ్ళని వీళ్ళని పంపించేసి మా అక్క అయితే ఇట్లా తంగేడు పువ్వు మొత్తం అంతా తెప్పించింది. కావాల్సినంత తంగేడు పువ్వు అయితే అయిందనమాట. బతుకమ్మ ఎట్లా చేస్తున్నామో చూడండి. మా అక్క వాళ్ళు బతుకమ్మ చేయడంలో ఎక్స్పర్ట్. చాలామంది అడుగుతున్నారు మీరు ఫ్రెండ్సా ఫ్యామిలీయా అని. మేమందరం కూడా అక్క చెల్లెళ్ళము, కొంతమంది తోడికోడళ్ళు, కొంతమంది ఆడపడుచులు. సో వదిన మర్దళ్ళం మొత్తానికి.
బంతి పువ్వు బరువు అయ్యేసరికి లాస్ట్ టైం కూడా అట్లనే మొత్తం అణిగిపోయింది. ఏంట్రా తెంపావా? తెంపుతుంటే తిద్దామని వచ్చాను. అది ఏం సరిపోయిద్దిరా, ఇంకొంచెం తీసుకురాపో. ఇక్కడ తీసుకొస్తున్న ఆకులు అయితే బతుకమ్మ పొట్ట నింపడానికి. హాయ్ వినక, ఏం తీసుకొచ్చారు అక్క? మస్తు పువ్వులు తీసుకొచ్చారు. వావ్, గ్రేట్ గ్రేట్. ఇలాంటి స్టఫ్ అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ప్రతిసారి కూడా మా ఫామ్ హౌస్ బతుకమ్మ అద్భుతంగా వస్తుంది. ఫైనల్గా మంచి మంచి పూలు అయితే అరేంజ్ అయిపోతాయి. ఈసారి అయితే నిజంగా ఇంకా కలర్ఫుల్గా అన్నీ కూడా ఫ్రెష్ పువ్వులతోటి నిజంగా ఇంకా ముద్దుగా కనిపిస్తుంది బతుకమ్మ అనిపించింది. ఇంకా మా పాప అయితే ఎక్కడున్నా సరే పని చేయాల్సిందే. చిన్నపిల్లలకి చిన్న పనులు చెప్పాలి అంటారు కదా. సో లడ్డూలు, వాటర్ అట్లా మమ్మీలకు సర్వ్ చేస్తూ ఉంది. అక్కడ ఆకులు అయిపోయినాయా? మళ్ళీ స్వాతి, ఏ స్వాతి బొమ్మ ఆకు తర్వాత చెల్లె ఆకులు రేపో చెల్లె అయిపోయినాయి కూడా. ఇగో ఇక్కడ కొంచెం ఇప్పుడు జమ్ చేయాలి. నువ్వు మాక్సిమం హాఫ్ చెట్టును కొయ్యాలి నువ్వు. అందుతుంది ఇక్కడికి, ఈ కొమ్మ మొత్తం అందిస్తుంది నీకు. బతుకమ్మ కోసం మా వాళ్ళు చేస్తున్న స్టంట్స్. మెల్లిగమ్మో ఒక కట్ చేయండి బెటర్. కట్ చేయడం ఏం లేదు. నేను రెడ్ మీద ఇది పెట్టండి, ఆపోజిట్ దీన్ని పెట్టు చెప్తా. పెద్ద బతుకమ్మ అయితే తలా ఒక చేతి వేసేసరికంటే సగం వరకు వచ్చేసింది. ఇంకా చిన్న బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా కింద దారాలు వేసి ఆకు పెట్టి మాకు వచ్చినట్టు మేము చేస్తామన్నమాట. అక్క నేను ఇద్దరమే చేస్తాము ప్రతిసారి కూడా చిన్న బతుకమ్మ. దానికి తగ్గట్టుగా పెద్ద బతుకమ్మ లాగా ముద్దుగా రావాలని ట్రై చేస్తున్నాను అనమాట. మా వాళ్ళు ఇంకా మా చిన్న బతుకమ్మ కోసం అన్ని పూలు పక్కన పెట్టి ఇది పెట్టండి అది పెట్టండి అని ఇస్తూ ఉన్నారు. సో అట్లా మొత్తానికైతే చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ ఎట్లా రాబోతున్నాయి అనేది ఎండ్ వరకు చూడండి. అండ్ కుటుంబం అంతా కలిసి ఇట్లా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. మీకు చూడడానికి ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బతుకమ్మ సెలబ్రేషన్స్ వస్తున్నాయి అని అంటే నార్మల్గానే ఆడబిడ్డలందరికీ ఎంతో ఇష్టం అనిపిస్తుంది. ఇక దట్టు నాకైతే మా కుటుంబంతో కలిసి చేసుకోవచ్చు అని ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ప్రతిసారి బతుకమ్మ అనగానే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ వీళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ ఒక్కసారి కుటుంబంతో ఇట్లా సెలబ్రేట్ చేసుకొని చూడండి, నిజంగా ఆ ఫీలింగే వేరే ఉంటుంది. సో మస్తు హ్యాపీగా ఉందన్నమాట. వీడియో ఎండ్ వరకు చూసి మీలో ఎవరైనా ఇట్లా కుటుంబంతో కలిసి చేసుకునే వాళ్ళు ఉన్నారా లేదా కామెంట్ చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా చేసుకోకపోతే ఇట్లా ప్లాన్ చేసుకోండి. బతుకమ్మకి ఒక 3-4 రోజుల ముందు మంచిగా వీకెండ్ వచ్చేలాగా చూసుకొని మేమైతే ఇట్లా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాం అనమాట. అసలు అయితే పెట్టుకోండి, పచ్చి పచ్చి తీసి పెడదాము అంటున్నా. ఇంకా కొంచెం ఇప్పుడు ఆకుంటే కదా అంత అయిపోయింది. వచ్చిన తర్వాత తంగడి కూడా ఎంత తంగడి కూడా పైన పెడదాము. అయిపోయిందా పెడతాదేమో కదా. అమ్మ అక్కడే ఉంది.
నేను పువ్వులని దీంట్లోనే వేసేస్తున్నాను. ఎన్ని ఆకులు వేస్తాను. ఒక జుట్టు పత్తి ఒక జుట్టు తంగేడు పువ్వు తీసి పెట్టుకుని షాంపులో కూడా వేసి పెట్టాక అల్కగా ఉంటుంది. అప్పుడు ఇది పెట్టి దీంట్లో కొంచెం మనకి అయిపోయి పువ్వులు పెట్టేటప్పుడు కనిపించని బంతిపూలు కనిపి లోపల పెట్టేసి మనకి ఇది పెట్టా ఒకసారి మాతో పాటు చెయ్యాలనుకుంటున్నా మరి. అదే పూలే పెడుతున్నా అట్లనే ఇంతకే అట్లా అది కష్టమమ్మ. అంగడి ఊళ్ళే ఇంకా మందారం పెట్టేసి అట్లనే దాని మీద మళ్ళీ బేబీస్ మందారం మొత్తం దగ్గర కనేసి ఇట్లా నిలబెట్టకు శ్యామ్లా. కళ్యాణ్ అన్నట్టు కుచ్చి పైన తామర మొగ్గ పెట్టి కుచ్చేసేయాలి అంతే. నిలబెడితే మళ్ళీ నీకు ఇట్లా కుచ్చేసేయాలి. ఇక్కడ పెట్టినట్టున్నారు నాన్న. ఇటు నుంచి ఎల్లో బంతి పూలు పెట్టాలి. చేస్తా రెక్కలు పెడతాం. ఎల్లో ఎల్లో మళ్ళీ గవర్నమెంట్ అయిపోయిందో ఏమో లేదా. నువ్వు కూడా కొమ్మ పట్టుకో. ఏ పాప మీకు కూడా ఏం పెట్టాలో చెప్పండి, పెడతాము. ఇవి కావాలి. బ్రేక్ఫాస్ట్ బతుకమ్మ రెడీ. మైసరక్క పట్టుకుంది ఇంతకు ముందు, అందుకని సూపర్ గా మేము కూడా అంతకన్నా మంచిగా చేయాలనుకుంటున్నాం. బతుకమ్మ లెట్ స్టార్ట్. ఇంకో రెండు రావాలి ఇక్కడ. ఇది అయిపోయినాక నెక్స్ట్ వీక్ పెట్టేటప్పుడు పెద్ద బతుకమ్మ రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్న బతుకమ్మని ఇంకా ముద్దు ముద్దుగా రెడీ చేస్తున్నాము.
అట్లా కూర్చోద్దు, ఇట్లా పైకి లేపినట్టు అనాలి. అట్లా అనాలి, ఇట్లా అనాలి, ఇట్లా పైకి లేపినట్టు అనాలి. కూర్చుంటే ఇంకా కిందగా మంచిగా ఇంకా తెలే. ఫైనల్గా మా చిన్న బతుకమ్మ రెడీ అయిపోయింది. ఇక్కడ మా పెద్ద బతుకమ్మ రెడీ అయిపోయింది. ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. అంతా నెక్స్ట్ వీడియోలో చూడండి. బాయ్ మంచిగా వచ్చింది. ఇష బాగుందా? మంచిగా చేసినామా బతుకమ్మ? మంచిదా? బతుకమ్మలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది రోజు వీడియో. నెక్స్ట్ సెలబ్రేషన్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.